ఏపీలో వీసీల రాజీనామా వ్యవహారం శాసనమండలిని కుదిపేసింది. వీసీల్ని బెదిరించారని వైసీపీ ఆరోపిస్తే ఆధారాలు చూపించాలని లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ నియమించిన వీసీలకు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల రాజీనామా అంశంపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. 17 మంది వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా ఆయన తెలుసుంటే వాయినంతటా ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మేము తప్పు చేయలేదు అనుకుంటే మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు వాళ్ళు బెదిరించలేదు అనుకుంటే ఎంక్వైరీ చేయమనండి, మాకు అభ్యంతరం లేదు. విద్యావస్థలను గౌరవాన్ని కాపాడుకోవాలంటే జరిగిన తప్పులు సర్దించుకోవాలంటే మేము చెప్పింది కానీ వాళ్ళు చెప్పింది కానీ ఏది వాస్తవం అవాస్తవం తెలియాలంటే సభ్య సమాధానం తెలియాలంటే ఎంక్వైరీ పోస్ట్ చేయండి. మీరే చెప్పారు ఛాలెంజ్ చేయండి, ఆ ఛాలెంజ్ కి ఎంక్వైరీ కట్టుబడి ఎంక్వైరీ పోస్ట్ చేయండి, తెలుస్తాయి. వీసీలను బెదిరించి ఇంటికి పంపించారన్న వైసీపీ ఆరోపణల్ని విద్యాశాఖ మంత్రి లోకేష్ కొట్టిపారేశారు. రాజీనామా లేఖల్లో బెదిరించినట్లు అనే పదం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. రిజైన్ చేసిన వీసీలందరూ వైఎస్ కుటుంబ సభ్యులు, వారి బంధువులేనని, వారు కూడా స్వచ్ఛందంగా తప్పుకున్నారంటూ రాజీనామా లేఖలు చూపించి వైసీపీ నోరు మూయించారు. వచ్చారు మీకు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా, మీరు ఇంగ్లీష్ ఫాలో అవుతారు కదా సార్. లెటర్లో ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది సార్? థ్రెటెండ్ అనే పదం ఉందా లెటర్లో ఉందా? దేంతో సార్ థ్రెటెండ్ అనే పదం లేదు. రాజారెడ్డి గారి చెల్లి కోడలు పిలవాలా మేము? ప్లీజ్ అడుగుతున్నా, ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ కాదా? రాజారెడ్డి గారి చెల్లి కోడలో వీసా అవ్వలేని ఫ్యాక్ట్ కాదా? అర్హత లేకుండా వేసారు, అవునా కాదా? అవునా అధ్యక్ష? ఒక్క నిమిషం అధ్యక్ష. థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది? థ్రెటెండ్ అనే పదం ఎక్కడుంది లెటర్ లో? ఐఎమ్ ఛాలెంజింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అగైన్. వీసీల రాజీనామాలపై వైసీపీ సభ్యులు విచారణకు పట్టుబట్టి ఆందోళనకు దిగారు. సభలో గందరగోళంతో చైర్మన్ వాయిదా వేశారు.